వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జనవరి నెల 14వ తారీఖు భోగి పండుగ రోజు నుంచి 2024 జనవరి నెల 20వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురువు, కన్యలో కేతువు, వృశ్చికములో శుక్రుడు, ధనస్సులో రవి, కుజ, బుధులు, కుంభములో శని, మీనములో రాహువు, కుంభ, మీన, మేష రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు, అవకాశాలకు అనుకూల వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది. శుభకార్యాలు, తీర్థయాత్రలు, మంచి విషయాలకు ధనాన్ని, సమయాన్ని వెచ్చించి సంతోషంగా ఈ వారం అంతా కాలం గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారితో మరింతగా సహకారాన్ని అందుకుని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదవులో ముందుకు సాగుతారు. ఆరోగ్యం కుదుటపడడంతో సంతోషంగా కాలం గడిపేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహాయ సహకారంతో మరింతగా అభివృద్ధి పదములో ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తోంది. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల ఈ మేషరాశి వారికి మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటల వల్ల కొన్ని పనులు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ముందుకు సాగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల పరిస్థితులు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితే కనిపిస్తోంది. కొన్ని విషయాల్లో అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నిరాశ మిమ్మల్ని బాధ పెట్టేటువంటి సందర్భాలు కూడా ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ వారంలో కాస్త హడావుడిగా ఉన్నప్పటికీ సంతోషకర వాతావరణమే మీకు ఎదురవుతుంది. అవసరానికి అనుకూలంగా ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా సర్దుబాటు కావడం వల్ల మీరు సంతోషంగా ముందుకు సాగుతారు. నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగా ఉంటుంది. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదములో ముందుకు సాగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. దుబారా ఖర్చులు, ఆవేశాన్ని నియంత్రించుకోవడం లాంటి చర్యలు తీసుకోకపోతే అనర్థాలు దారితీసి అనవసరంగా కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ మిథున రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తిని కానీ, శ్రీ సూర్యనారాయణమూర్తిని కానీ దర్శించుకోవడం, నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. భూవాహన సౌఖ్యాలు, ఆర్థికపరమైనటువంటి లాభాలు ఈ వారంలో అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, సమాజంలోని ఎదుటివారి వ్యక్తులతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు గురువులకు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది.
స్తోత్ర పారాయణం విషయంలో గురు చరిత్రను పారాయణం చేయడం కానీ, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను చదువుకోవడం వల్ల కానీ సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సిద్ధి సాయినాథుని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీజన సహాయంతో కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక అసౌకర్యం కానీ, ఒక అశుభ వార్తను కానీ ఈ వారంలో వినాల్సి ఉంటుంది. సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజున దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు లలిత అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థిక లాభాలను, బ్యాంకు లావాదేవీలను ఈ వారంలో మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజున పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, శ్రీ సుబ్రహ్మణ్యాష్టకాన్ని కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు దర్శించుకుని అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఒక విషయంలో మంచి లాభాన్ని అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భూ వాహన సౌఖ్యాలు, భూముల వల్ల లాభాలు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయాల వల్ల అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. ఒక విషయంలో ఆర్థిక భారం మిమ్మల్ని వెంటాడుతుంది. నిరాశ మిమ్మల్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ పెసర్లను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. చాలా రోజుల తర్వాత సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా కాలం గడిపేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ప్రశాంత వాతావరణాన్ని మీరు చవిచూస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, సందడి, శుభకార్యాల ప్రస్తావన, పండుగ వాతావరణాన్ని మీకు కలిగిస్తుంది. సునాయాసంగా ఒక విషయంలో ఆర్థిక లాభాన్ని మీరు అందుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఆలోచనలు, అశాంతిని కలిగించే ఆలోచనలను మానుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులు, అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తోంది. మీ ఆలోచనలు చాలా వరకు సాకారమై కార్యరూపం దాల్చడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మనస్సుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. సునాయాసంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, లాభాలను అందుకోగలుగుతారు. ప్రయాణాలు, ఖర్చులు అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు.
స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ లలితామ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం సానుకూలంగా ముందుకు సాగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అపార్థాలకు అవకాశాలు ఇవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం కానీ లేక 1 లీటర్ పాలు కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ చంద్రశేఖర అష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు శివపార్వతులను సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశాలు ఎంతో కలిగించేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను, విజయాలను అందుకోగలుగుతారు. సంతానం విషయంలో శుభవార్తలు కానీ లాభాన్ని కానీ అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భూ వాహన సౌఖ్యాలు, లాభాలు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు. ఆర్థిక పరంగా అధికారుల యొక్క సహాయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బద్ధక స్వభావంతో కానీ పనులను వాయిదా వేయడం వల్ల కానీ శ్రమ, అలసట వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ గురువులకు కానీ దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలు అందుకునేటువంటి సూచన కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు, నిరాశని కలిగేటువంటి కొన్ని సంఘటనలు మీకు ఇబ్బందికరంగా మారుతాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితామ్మవారిని సందర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.